హలో అండి. ఈరోజు చికెన్ ఫ్రై చూపించబోతున్నాను. దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దానిలో పసుపు హాఫ్ స్పూను, సాల్ట్ హాఫ్ స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ కారం ఒక స్పూను యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా చికెన్కి బాగా మ్యారినేట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయాలండి. బాగా మసాజ్ చేస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక గంట పాటు మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము వెల్లుల్లి రెబ్బల్ని నేను ఇక్కడ ఒక 6 తీసుకున్నాను. 6-7 వరకు. దీన్ని బాగా చితక్కొట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి మామూలుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాము. వాటితో పాటు మళ్ళీ ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాము. దీనివల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి వేసి. ఇట్లా చితక్కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మసాలా కోసం ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 జాపత్రి, 4 లవంగాలు, జీలకర్ర ఒక హాఫ్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, ఎండుమిర్చి 6 తీసుకున్నానండి. వీటన్నిటిని మనము వాండీలో వేసి డ్రై రోస్ట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం గుడ్ స్మెల్ మంచి వాసన వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని వీటిని చల్లార్చుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పాన్ తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. అందులో నేను ఒక 100 గ్రామ్స్ ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేయాలండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా హై ఫ్లేమ్లో చికెన్ పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ బాగా మిక్స్ చేస్తూ బాగా ఫ్రై చేయాలండి. అలా చేయటం వల్ల ఏంటంటే చికెన్లోని వాటర్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది. తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా ఆయిల్ వాటర్ సపరేట్ అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఒక 4-5 పచ్చిమిర్చి చీలికల్ని సన్నగా ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను. అలాగే ఒక అరకప్పు కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ వల్ల కూడా ఈ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇది ఈ టైప్ ఆఫ్ కరివేపాకుతో వేసుకున్నది టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా వేసుకుని ట్రై చేయండి. యాజ్ టీజ్గా నేను చెప్పినట్టు ట్రై చేయండి. మీకు టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఈ 20 నిమిషాల్లో ఏంటంటే మనం మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటుతూ ఉంటుంది కదా. మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని అట్లా ఒక 20 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత మనం మూత తీసేసిన తర్వాత మనకి ముక్క అనేది ఉడికిందా లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్ అంతా ఇట్లాగా పక్కకు వచ్చింది చూడండి నీట్గా. ఇప్పుడంటే మనకి బాగా ముక్క కూడా మంచి కలర్ అనేది వస్తుంది. ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు మనము ముందుగానే కొట్టి పెట్టుకున్నటువంటి గరం మసాలా ఉంది కదా, ఆ మసాలా పౌడర్ అనేది ఉంది కదా, దాన్ని మనము యాడ్ చేసుకుంటున్నాం. సగం మాత్రమే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలండి. ఇలా సగం యాడ్ చేసుకొని ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కలర్ అనేది మంచి కలర్ వస్తుంది. ముక్కకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇట్లా సగం వేసుకొని మళ్ళీ మిగిలిన సగాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ.